అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బెండకాయ సాంబార్ ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్లు చేయండి. ముందుగా అయితే నేను పప్పు నానబెట్టేసి కుక్కర్లో వేసేసి 4 టమోటాలు 3 పచ్చిమిరపకాయలు నూనె వేసి బాగా ఈ మాదిరిగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఊరికే మెరిగిపోతాం చూడండి. చూడండి ఇలా మెత్తగా అయిపోయిందో. పప్పులో నీళ్ళు ఇవి వార్చి పెట్టాను కదా, అది ఇది అన్ని పోసేద్దాం. చూడండి నేనైతే శనక్కాయ నూనె వాడుతున్నాను. కొంచెం శనక్కాయ నూనె, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, తెల్లగడ్డ, సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, ఉప్పు, కొంచెం అంత పొడి, కొంచెం అంత ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఇప్పుడే వేయాలండి. సాంబార్ బెండకాయ వాసన వస్తుంది. వాసన అయితే 2 స్పూన్లు సాంబార్ పొడి, మిరప్పొడి అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చాలా కారం ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకున్నాం. 1/2 స్పూన్. ఇప్పుడు ఈ నీళ్లు పై నీళ్లు కొంచెం పోసుకున్నాం. అయితే వేరే నీళ్ళు ఏం పోయలేదండి, ఈ పప్పులో నీళ్ళే పోసాను. కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేయండి. ఇలా ఉడికేటప్పుడు మనము మిగిలిన పప్పు కూడా వేసేసుకున్నాం. ఇది బాగా మరగాలండి సాంబారు. ఆ తర్వాత చింతపండు నీళ్ళు వేసుకున్నాం. సాంబార్లో పులుపు లేకపోతే ఏం బాగుంటుందండి. పప్పు ఉడికించిన కుక్కర్లో నానబెట్టాను అండి. చింతపండు పప్పు ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడుకుతున్న సాంబార్లో మనం చింతపండు పులుసు వేసేద్దాం. చూసారా, పిప్పిగడ సైడ్కి వచ్చేసింది. మంచి కలర్ఫుల్ ఉంది కదా. వాసన అయితే మామూలుగా లేదు, కలర్ మారింది చూడండి. చూద్దాం. ఇప్పుడు కాస్త ఉప్పు చూపి, ఫిష్, పొటాటో, ఉల్లగడ్డ తాలింపు కదా. ఇప్పుడు 10 నిమిషాలు అలా ఉడికిద్దాం. కడిగి పెట్టిన కొత్తిమీర. ఇదండి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఇదండి ఈ పక్క ఆయిల్లో పొటాటో ఫ్రై అవుతుంది. మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. పొటాటో ఫ్రై, రైస్, నేనే తయారు చేసిన మామిడికాయ చట్నీ ఇంట్లో నేనే తయారు చేశాను. ఇది సాంబార్, మై ఫేవరెట్ సాంబారు రసంలా పోసుకోవాలి, సాంబార్లో పోసుకోకూడదు. టేస్ట్ చెప్తాను. అద్భుతంగా ఉందండి. పొటాటో ఫ్రై సాంబార్కి ఎక్సలెంట్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా అండి? ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్.